ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ అని చెప్పి ఈ రోజున విద్యార్థులకి ఒక కిట్ ఇచ్చారు. ఆ కిట్ కనుక ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే నిజంగా అందరూ షాక్ అవుతారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థుల కోసం జగనన్న విద్యా కానుక అని చెప్పి ఒక కిట్ ఇచ్చాడు. ఆ కిట్కిను ఈరోజున నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి కిట్కి మధ్య కంపారిజన్ ఏంటి, అసలు జగనన్న ఇచ్చినటువంటి విధానం ఏంటి, నారా లోకేష్ గారు ఈ రోజున ప్రవేశపెట్టినటువంటి విధానం ఏంటో పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఒకసారి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీకు పక్కన ఫోటోలు కూడా ప్లే చేస్తా. రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి స్కూల్ యూనిఫామ్ ఏం పెట్టాడు చూడండి, నారా లోకేష్ గారు ఏం పెట్టారో చూడండి. రెండు సైడ్లు చూడండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ కలర్ పెట్టాడు, సేమ్ బులుగు 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 అంటే మీకు అర్థమైంది, బ్లూ కలర్. సో ఇక్కడ నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి యూనిఫామ్ ఏ కలరు, ఇక్కడ ఏ పార్టీలకి అతీతం కానిటువంటి కలర్. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి భేదాభిప్రాయాలు ఏం లేవు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ఒక కలర్ని సెట్ చేసి ఆ యూనిఫామ్ని ఈరోజు ఎలకేట్ చేశారు. ఇప్పుడు యూనిఫామ్ పరంగా ఎలా ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్యాగ్ ఎలా ఉందో చూడండి, నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి బ్యాగ్ ఇది. జగన్మోహన్ రెడ్డి సేమ్ బులుగు 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 మళ్ళీ బ్లూ కలరే. ఇక్కడ నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి బ్యాగ్ చూడండి, దీంట్లో ఎలాంటిది లేదు. మళ్ళీ ఆ బ్యాగ్ మీద జగనన్న విద్యా కానుక అని చెప్పి కనపడద్ది. జగనన్న పేరు బాగా కనిపించాలి కదా, జగనన్న విద్యా కానుక అని చెప్పి ఆ బ్యాగ్ మీద కనపడుతుంది చూడండి. ఇక్కడ చూడండి నారా లోకేష్ గారు ఆ బ్యాగ్ జస్ట్ సింపుల్గా ఉంది. దాని మీద ఎలాంటి పేర్లు గట్ర ఎలాంటి లేకుండా సింపుల్గా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్పి సింపుల్గా ఇచ్చేసారు. ఇప్పుడు చూడండి షూ, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన షూ ఎలా ఉన్నాయి చూడండి, నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి షూ చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నటువంటి విధంగా ఉన్నాయో. ఇక్కడ బెల్ట్ సిస్టమ్ చూడండి, ఇప్పుడు మనం బెల్ట్లు పెట్టుకుంటే యూనిఫామ్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్కి గతంలో ఏముండేది, వాళ్ళ స్కూల్కి సంబంధించినటువంటి ఎంబ్లం ఉంటుంది, ఆ ఎంబ్లం పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి వచ్చేపాటికి జగనన్న విద్యా కానుక సేమ్ మళ్ళీ, ఎందుకంటే జగనన్న విద్యా కానుక అని చెప్పి బెల్ట్ మీద కూడా కనపడుతుంది చూడండి. ఇక్కడ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి బెల్ట్ మీద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్పి ఉంటుంది. చూశారు కదా కంపారిజన్. ఇప్పుడు చూడండి బుక్స్ విషయంలోకి వస్తే, ఆ బుక్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక బ్యాగ్ తగిలించుకొని జగనన్న విద్యా కానుక బుక్స్ అని చెప్పి కనబడుతుంది చూడండి. జగనన్న ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశాడు ఏంటని చెప్పి రాజకీయ ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, సంబంధిత స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలు, రకరకాల ఫోటోలు కనబడతా ఉన్నాయి. ఆ టెక్స్ట్ బుక్ అంతా ఒక 4-5 పేజీలు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, వాళ్ళ యొక్క సిద్ధాంతాల గురించి, రాజకీయాల గురించి, రకరకాల విషయాల గురించి, ఆ ఇండెక్స్ దగ్గర నుంచి మొత్తం ఆ పేజీలు కనబడుతుంది. ఇక్కడ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి బుక్స్ చూడండి, నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి బుక్స్లో ఏమీ లేవు, ఏ రాజకీయ బొమ్మలు లేవు. ఇక్కడ జగనన్న కాదు, చంద్రబాబు కాదు, నారా లోకేష్ కాదు, లేకపోతే సంబంధిత ఎవరైనా అధికారుల పేర్లు కానీ రకరకాల ఏమీ లేకుండా జస్ట్ విద్యార్థుల్ని ఆకట్టుకునే విధంగా ఆ ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ లేదా కార్టూన్ ఫొటోస్ వేసి చక్కని టెస్ట్ డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి వ్యత్యాసం కనపడిందా. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ బుక్స్ని చాలా రకాలుగా ఆ బుక్స్ అని, ఈ టెక్స్ట్ బుక్ అని, ఆ టెక్స్ట్ బుక్ అని చెప్పి రకరకాలుగా పిల్లలు బరువుగా ఎక్కువగా ఉండే విధంగా టెక్స్ట్ బుక్లు ఉండేవి. ఇక్కడ నారా లోకేష్ గారు వాటిని సింప్లిఫై చేసి ఒక టెక్స్ట్ బుక్, ఇప్పుడు తెలుగు ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, హిందీ ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. సో ఈ మూడిట్లను కలిపి ఒకే టెక్స్ట్ బుక్ కింద ఇస్తూ ఉన్నారు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఇప్పుడు ఈ 3 టెక్స్ట్ బుక్లు ఒకే టెక్స్ట్ బుక్లో రాబోతూ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళకి ఏమవుద్ది, ఈ బరువు అనే భారం తగ్గుద్ది. ఎంత ఇంటెలిజెంట్గా ఆలోచించి ఇలాంటి క్రియేట్ చేసినట్టు ఒకసారి ఆలోచించండి. చాలా ఎక్సలెంట్ ఈ విషయంలో అయితే. ఎందుకంటే ఆ పిల్లలు ఎలా వేసుకెళ్తారంటే, ఆ బరువు మోయలేక పాపం నడులు పడిపోయేది, చిన్న వయసు నుండే పాపం అలా బ్యాగులు వేసుకుని వెళ్తుంటే చూడడానికి చాలా బాధాకరంగా అనిపించేది. వాళ్ళు చదివే చదువులకి వాళ్ళు మోసే బరువుకి సంబంధం లేని విషయంగా ఉండేది. ఈరోజు నిజంగా ఆ టెక్స్ట్ బుక్లని 3 కలిపి ఒక్క టెక్స్ట్ బుక్ కింద ఇవ్వడం. ఇప్పుడు 3 టెక్స్ట్ బుక్లతో వాళ్ళ యొక్క స్టడీకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా దాంట్లో ఉండబోతూ ఉంది. ఇక భోజన విషయానికి వస్తే, జగనన్న గోరు ముద్ద పథకం, జగనన్న మరి మధ్యాహ్న భోజన పథకం సంథింగ్ ఏదో ఉండేది. ఇక్కడ నారా లోకేష్ గారు నారా లోకేష్ గోరు ముద్ద లేదా నారా లోకేష్ పథకం ఇలాంటివి ఏమీ లేవు, ఒక్కటే అక్కడ. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ. ఇక్కడేంటి మళ్ళీ డొక్కా సీతమ్మ అని చెప్పి ఈవిడి గురించి ఎవరు తెలుసుకోవాలి. అసలు ఈ డొక్కా సీతమ్మ అంటే ఎవరో, ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే ఎవరని చెప్పి వీళ్ళ గురించి తెలుసుకోవడం ఖచ్చితంగా ఆరా తీస్తారు. ఎందుకంటే గతంలో
మన చదువు కోసం అత్యంత పాటుపడిన వ్యక్తుల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒకరు. తర్వాత ఈ డొక్కా సీతమ్మ అంటే ఏంటి, అనేక మందికి ఫ్రీడమ్ ఫైటర్స్ అన్న ఆ టైంలో అనేక మంది ఆకలి తీర్చి అనేక మందికి, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరు కడుపు నింపినటువంటి మహోన్నతమైనటువంటి ఆవిడ డొక్కా సీతమ్మ గారు. అలాంటి పేర్లు చిరస్మరణీయంగా తలుచుకోవడం కోసం ఇలాంటి విధంగా చర్యలు తీసుకున్నారంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. స్వతంత్రం కోసం పోరాడినటువంటి అమరయోధుల ఫోటోలు, అమరయోధులకు సంబంధించినటువంటి జీవిత విషయాలు తెలుసుకోవడం కోసం వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం, నిజంగా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేడున్నటువంటి టెక్నాలజీ విషయంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం రావడానికి ఎవరు కారణం అని చెప్పి అలాంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క అమరవీరుల యొక్క విషయాలు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఈ పేరు పెట్టిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా విద్యార్థులు ఆలోచించి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి జగనన్న విద్య కానుక, జగనన్న జగనన్న జగనన్న, జగనన్న ఫోటో కనపడాలి, జగనన్న పేర్లు కనపడాలి. ఇంతే. ఇంకా ఇక పిల్లలు మరి జగనన్న పేర్లు తలుచుకుని ఉండాలో, లేదంటే జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటూ ఉండాలో లేదా ఏంటో తెలియదు. కానీ అసలు టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఫోటోలే, అసలు ఓపెన్ చేయకపోయినా బ్యాగ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలే, స్కూల్ ఎంట్రన్స్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలే, ఎక్కడ చూసినా సరే జగన్ 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 అంటే ఇది ఒక అలవాటు చేశారు అంతే గత 5 సంవత్సరాల్లో. ఈరోజున కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు వాళ్ళ మీద పడకుండా, ఎలాంటి రాజకీయ విషయాలు వాళ్ళ మీద అంటకుండా చాలా శ్రద్ధ వహిస్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంది. నారా లోకేష్ గారు ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల పట్ల ఎక్సలెంట్ అని చెప్పాలి. ఏదైతే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ రోజున తల్లికి వందనం కూడా రిలీజ్ చేశారు. 13,000 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఇక్కడ 2,000 రూపాయలు కట్ చేస్తా ఉన్నారు. నారా లోకేష్ అకౌంట్లోకి వెళ్ళిపోతుందని చెప్పి బురద జల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇక నారా లోకేష్ గారి అకౌంట్లోకి ఏమీ వెళ్ళట్లా. సంబంధిత జిల్లా కలెక్టర్ ఆధీనంలోకి స్కూల్కి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఏవైతే తల్లికి వందనం కింద కట్ అయినటువంటి డబ్బులన్నీ ఆ స్కూల్ అకౌంట్లో ఉంటుంది, ఆ జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంటుంది. స్కూల్లో ఏమైనా సరే ఇబ్బందులు ఉన్నా, ఏమైనా మౌలిక వసతులు ఏమైనా ఇబ్బంది కలిగింది, ఏంటంటే సంథింగ్ టాయిలెట్ శుభ్రంగా లేకపోయినా, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా, గ్రౌండ్ రిపేర్స్ ఏమైనా ఉన్నా, స్కూల్లో బెంచీలు కానీ కుర్చీలు కానీ ఏమైనా రిపేర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ విద్యార్థుల కోసం ఉపయోగపడే విధంగా ఈ డబ్బును ఉపయోగించి స్కూల్స్ని శుభ్రం చేసుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి అవలంబించాడు కదా, దీంట్లో కొత్త ఏముంది అదేముందని చెప్పి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అవలంబించాడు రైటే కాదంట్లా. అంతకు ముందే కదా మహిళలకి డోక్రా రుణాలని చెప్పి ఎన్ని తీసుకొచ్చింది ఆ స్కీమ్ నుంచే కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈ డోక్రా ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు వేసాడు. మీరు గుర్తుందో లేదో, ఆ పథకాల నుండి వచ్చినటువంటి పథకమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిందే తప్ప, జగన్మోహన్ రెడ్డి సరే సృష్టికర్త, అమ్మఒడికి సృష్టికర్త, సరే మీరు ఎన్ని రకాలుగా అనుకున్నా ఓకే. కానీ ఒక్కసారి జగన్మోహన్ 2,000 రూపాయలు కట్ చేసేవాడు కదా, మరి 2,000 రూపాయల సంగతి ఏంటి? మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేవాడు. మన స్కూల్లో మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి మాట్లాడేవాడు. కానీ ఈ 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి వేసేవాడు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉండే కదా. మరి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి ఏ లెక్కలు చూపించారు, ఏ లెక్కలు చూపిస్తున్నారు? ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనికి క్లారిఫికేషన్ కనబడతా ఉంది. ఈ 2,000 రూపాయలు కట్ చేస్తూ ఉన్నాం, ఎవరి ఆధీనంలో ఉంటున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి, ఏ టైంలో ఎలా ఉపయోగిస్తారని చెప్పి క్లారిఫికేషన్ కనబడతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర 2,000 కట్ చేసినప్పుడు ఆ క్లారిఫికేషన్ ఏమైంది? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగలేకపోయారు? ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చూడండి విద్యార్థుల పట్ల. ఈ రోజున అంతేకాకుండా సన్న బియ్యంతో ఈ రోజున భోజనం పథకం, మధ్యాహ్నం భోజన పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు సన్న బియ్యంతో ఈ రోజున భోజనం పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. రాబోయే రోజుల్లో విద్యార్థులకి ఏదైనా అవసరమైన విధంగా కూటమి ప్రభుత్వం అండగా ఉండబోతా ఉంది. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రతి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్ వైపే మొగ్గు చూపించే విధంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క స్టడీ విషయాల్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా టీచర్స్ కొరత అలాంటివి లేకుండా చర్యలు తీసుకుంటూ కూటమి ప్రభుత్వం శభాష్ అనిపించుకున్న ఈ రోజున ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంది. ఇలాగే కంటిన్యూ చేసుకుంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలని చెప్పి మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.